నెంబర్ 6 పనామా. సౌత్ అమెరికాలో ఉన్న పనామాని కూడా చెరబట్టడానికి విశ్వ ప్రయత్నాలే చేసింది అమెరికా. చిలీ లాగా, క్యూబా లాగా పనామాని కూడా ఎట్లా అయినా సరే తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది అమెరికా. పనామా కెనాల్ అనేది మనం వింటూ ఉంటాం. ఇప్పుడు హర్మూజ్ జలసంధి, సూయిజ్ కెనాల్ ఇలాంటివి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అలాగే పనామా కెనాల్ కూడా అతి పెద్ద కెనాల్ సౌత్ అమెరికాలో ఉంది. సో ఈ పనామా కెనాల్ తమ చేతుల్లోకి వచ్చింది అంటే కనుక ఇంకా అమెరికాకి తిరుగుండదు అని భావించి, అంటే ఎక్కడో అక్కడ ఏదో ఒక న్యాచురల్ రీసోర్సెస్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. అందులో భాగంగా పనామా కెనాల్ విషయంలో ఇదే అతి కీలకంగా పనామా మీద తెగబడింది. ఉమర్ తొరిజాన్ని అక్కడ చంపేశారు. ఒక ఫ్లైట్ క్రాష్ ద్వారా ఉమర్ తొరిజాన్ని మట్టుబెట్టేసింది అమెరికా. ఆ సమయంలో అమెరికా ప్రెసిడెంట్గా జిమ్మీ కార్టర్ ఉన్నారు. ఇక్కడ కూడా అంటే పనామాలో కూడా ఒక పప్పెట్టిని పెట్టడం కూడా జరిగింది. కాకపోతే అది ఫెయిల్ అయింది. ఆ పెప్పెట్టు అక్కడ నిలబడలేకపోయారు. ఎందుకంటే పనామా ప్రజలు దాన్ని తిరస్కరిస్తూ వచ్చారు. అక్కడ కూడా నిలబడలేకపోయింది అమెరికా. ప్రస్తుతానికి పనామా ప్రజలే, పనామాలో పుట్టిన DNA ఉన్న వాళ్లే పనామా దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. అంటే అక్కడ కూడా ఒక రాజకీయ అనిశ్చితి, ఒక సివిల్ వార్ తీసుకొచ్చి, ఒక యుద్ధ వాతావరణం లాంటి ఏదో ఒక అలజడులు తీసుకొచ్చి, ప్రతిరోజు ఏదో ఒక వార్తల్లో ఉండేటట్టుగా, ఏదో కొట్టుకు చస్తున్నట్టుగా ఈ క్రియేషన్ అనేది పనామాలో కూడా చేసిందన్నమాట.